కొన్ని నెలలుగా జరుగుతున్న ఎన్కౌంటర్లతో మావోస్టు కంచుకోటలు బద్దలవుతున్నాయి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం కగర్ ఆపరేషన్ మొదలుపెట్టిందో అందులో భాగంగా 5,000 మంది జవాన్లు 10,000 తుపాకులతోటి అడవులకు బయలుదేరి జల్లెడ జల్లెడ పడుతున్నారు. మొన్నటి చూసుకుంటే చాలామంది కీలక నేతలు చనిపోయినారు. అందులో భాగంగా ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది చలపతి. చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి అలియాస్ జయరాం. ఇతను చిత్తూరు జిల్లా వాసి. 1992లోనే ఉద్యమానికి ఆకర్షితుడై ఉద్యమ బాట పట్టిండు. ఇక మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో కిడారి సోము సర్వేశ్వరరావు ఎన్కౌంటర్ చేయబడ్డారు మావోయిస్టుల చేతిలో. దానికి ప్రధాన సూత్రధారి చలపతి అనే విషయం అప్పట్లో ప్రభుత్వాలు గుర్తించినాయి. అదేవిధంగా తిరుపతిలోని అల్పిరి బాంబ్ బ్లాస్ట్లో చంద్రబాబు నాయుడు ప్రాణాపాయం నుంచి త్రుటిలో తప్పించుకున్నాడు. ఆ ఆపరేషన్కు కూడా చలపతి కీలక సూత్రధారి అని ప్రభుత్వాలు గుర్తించినాయి. ఇక చలపతిపై ₹1,00,00,000 రివార్డు ఉంది. ₹1,00,00,000 రివార్డ్ అంటేనే మనం అర్థం చేసుకోవచ్చు మోస్ట్ వాంటెడ్ అని. అయితే చలపతి కోసం ప్రభుత్వాలు ఎన్నో ఆపరేషన్లు చేపట్టినాయి. జవాన్లు ఎన్నో ఏళ్ళుగా ఎన్కౌంటర్ చేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ చలపతి తప్పించుకున్నాడు. ఎప్పుడు జవాన్ల కంటబడలే. కారణం చలపతి చుట్టూ ఎప్పుడు భద్రతా వలయం ఉంటుంది. ఆ భద్రతా వలయమే చలపతిని ఇన్ని రోజులు కాపాడింది. అంటే చలపతి ముఖ్యంగా ఛత్తీస్గఢ్ ఒడిస్సా బార్డర్ మధ్యలో అడవుల్లో కీకారణ్యంలో ఉంటాడు. అక్కడ వెళ్ళడానికి అంత ఈజీ కాదు. భద్రతా వలయం ఉంటుంది. ఎందుకంటే ఈ భద్రతా వలయం చలపతిని కాపాడుకోవడానికి తమ ప్రాణాలను అడ్డు పెడతారు. మరి ఇప్పుడు ఎన్కౌంటర్లో చలపతి చనిపోయిండు. ఇది ఎలా సాధ్యమైంది అంటే రకరకాల కారణాలు వినిపిస్తున్నాయి. ఒకటి, చలపతి 2016లో తన భార్య అయినటువంటి అరుణతో సెల్ఫీ తీసుకున్నాడు. అది పబ్లిక్లోకి వచ్చింది. దాన్ని పోలీసులు ట్రేస్ చేసే ప్రయత్నం చేసినారు, ఎక్కడ ఈ లొకేషన్ అనేది. ఇంకోటి డ్రోన్లు అంటే అత్యాధునిక డ్రోన్లు. అంటే కాకులు దూరని అడవిలో కూడా ఈ డ్రోన్లు పోయి చిన్న చిన్న వస్తువులను కూడా కనిపెట్టి నిఘా వర్గాలకు సమాచారం ఇవ్వడం వల్లనే ఈరోజు చలపతిని ఈజీగా చంపగలిగినారు. అంటే చలపతి మీద ₹1,00,00,000 రివార్డు ఉందంటేనే ఎంత మోస్ట్ వాంటెడో ప్రభుత్వం దృష్టిలో మనం అర్థం చేసుకోవచ్చు. గత కొన్ని నెలలుగా చూసుకుంటే కీలక నేతల కోసం జవాన్లు జల్లెడ పడుతున్నారు. అటు హిడ్మా కానీ, చలపతి కానీ, దామోదర్ కానీ, చాలామంది కోసం. ఇప్పుడు చలపతి చనిపోయాడు. ఇక హిడ్మా నెక్స్ట్ వంత్ ఉంది. ఏదేమైనా ప్రభుత్వం చేపట్టినటువంటి కగార్ ఆపరేషన్ చాలా సీరియస్గా కొనసాగుతుంది. మావోయిస్టు పార్టీ బలహీనపడింది అనేది సుస్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకుంటే కూడా సమాజంలో మావోయిస్టు పార్టీకి ఆదరణ కరువైంది. మావోయిస్టు పార్టీ గురించి లేకపోతే మావోయిస్టుల గురించి ఆలోచించే వాళ్ళు కూడా తక్కువైపోయినారు. మావోయిస్టులో రిక్రూట్మెంట్ కూడా చాలా వరకు ఆగిపోయింది. అంటే ప్రజలు కూడా అడవులలో పోయి యుద్ధం చేయాలని కోరుకుంటలేరు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే మావోయిస్టులు కూడా ఉద్యమ పంతను మార్చాలి, ప్రజాస్వామ్యబద్ధంగా కొట్లాడాలి. అదేవిధంగా రాజ్యాన్ని వదిలేసి కొట్లాడితే ఎప్పుడు రాజ్యం రాదనేది ఎంత సత్యమో, రాజ్యాన్ని వదలకుండా రాజ్యంలోనే కొట్లాడాలనేది కూడా అంతే సత్యం. ఇక మావోయిస్టులు జవాన్ల జల్లెడతో మావోయిస్టుల మనుగడనే ప్రశ్నార్థకంగా మారింది. కాబట్టి మావోయిస్టులు ఆయుధాలను వదిలి జనజీవన స్రవంతిలోకి వచ్చి వాళ్ళ పోరాటాన్ని కొనసాగిస్తే బాగుంటుందని ప్రజల నుంచి కూడా వ్యక్తమైన పరిస్థితి కనిపిస్తుంది.